హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ ఫార్మింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మామిడి తోటలకైతే వచ్చాము. మామిడికి లేదు కానీ ఫ్రెండ్స్ మనం పండేసుకోవడానికి అయితే పోతాం. ఫ్రెండ్స్ దగ్గర చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద ఉన్న కాయలు అయితే పండేసుకోవడానికి అయితే కోసుకోవడానికి అయితే వచ్చాము. వీటిని పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, ఊరగాయ పచ్చడి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పడతారు. నెక్స్ట్ వీడియోలో మామిడికాయ పచ్చడి ఏ విధంగా పట్టాలో కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే పండేసుకోవడానికి అయితే కొన్ని కాయలు అయితే కోసిన ఫ్రెండ్స్ చూడండి. వీటిని అయితే చిన్న రసాలు అంటారు. టేస్ట్ అయితే మరి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ పండేసిన తర్వాత. మీలో కనుక ఈ మామిడికాయల టేస్ట్ మీకు కనుక తెలితే కనుక కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ ఎక్కువగా ఏ మామిడికాయలు దొరికితే కామెంట్ చేయండి. నాకు చూసిన ఇంకా మామిడి తోటలు అయితే కనుక బంగినపల్లి ఇంకా దీన్ని ఏమంటారు అక్క, గులాబీ జలాలు, గులాబీలు అంట, జలాలు ఈ రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే జలాల చెట్టు. ఇది ఈ విధంగా ఫ్రెండ్స్ పచ్చడికి పని చేయమని ఉన్న కాయలల్లా కోసేస్తున్నాం అనమాట. ఆల్రెడీ రాలిపోతున్నాయి, ఇంకా చూస్తున్నారు కదా. ఈ విధంగా పండిపోయి కింద రాలిపోతున్నాయి అనమాట. అందుకని అయితే కోసేస్తున్నాము. చూస్తున్నారు ఫ్రెండ్స్ చెట్టు పైన ఇంకెన్ని కాయలు ఉన్నాయో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కాయకి మచ్చ వస్తే కనుక అదైతే కనుక మంచిగా పండిన తర్వాత కూడా మంచి టేస్ట్ వస్తుంది. కాయ బాగా ముదిరిందని అర్థం అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి బాగా ముదిరిన కాయలు. మనకు పచ్చడికి అయితే కనుక ఇలాంటి చిన్న సైజు బాగుంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నా కదా, ఇలా చిన్న సైజు కాయలు. ఇలాంటి పెద్దవి అన్నీ కూడా పండేసుకోవడానికి అయితే కోసేస్తున్నాం. ఇప్పుడు మచ్చ అంటే నల్ల మచ్చ కాదు ఫ్రెండ్స్, కాయ బాగా కొంచెం ఆకుపచ్చగా ఉండేది తెలుపు రంగు చుక్కలు వస్తుంది అనమాట. అలా ఉంటే కాయ బాగా ముదిరినట్టు. ఉరువాపుకోలేకపోతే 2-3 కాయలు పట్టుకుని తీసేసి సొనసొన అయితే మళ్ళీ ఎవరా, నాకైతే నేనే కనపడుతుంది ఇందులో. నీకు వచ్చి అలా కూర్చో దగ్గర చేసుకోండి మన కాయలు. అసలు ఏంటిది మంచి కాయలు మనం బయట మార్కెట్లో కొనాలంటే కనుక చెట్టు మీద కొన్ని కాయలు కొంచెం రూపాయలు పడుతుంది. అదే మనం బయట మార్కెట్లో పండించిన కాయలు అయితే కనుక పండించిన కాయలు అయితే కనుక ఒక 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతారు. ఫ్రెండ్స్, ఇందాలు నేను కోస్తున్నాను కదా మామిడికాయలు, కర్ర పేరు వచ్చేసరికి చెక్క అంటారు. మనం చెట్టుపై ఎక్కకుండా అలాగే కాయలకి పైన కింద పడిపోకుండా ఇదైతే మనకి యూస్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మామిడికాయలు ఇంటి దగ్గర పండేసిన తర్వాత ఏ విధంగా పండినా కూడా ఈ వీడియో ఎండింగ్లో చిన్న వీడియో క్లిప్ పెడతాను చూడండి. ఈ చెట్టుకాయలు అయితే మరి పండితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు చాలా తీగా ఉంటాయి. పచ్చడి పట్టినా కానీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఉండేది పచ్చడి అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వరిగడ్డలు అనేది మనం కాయలు పండేసుకోవాలన్నమాట. ఇలా కిందన వరిగడ్డ వేయాలి ఫస్ట్, తర్వాత ఇలా కాయలు పైన పేట్ చేసిన తర్వాత మళ్ళీ పైన కూడా వరిగడ్డగా పెడితే సరిపోద్ది. 3 to 4 డేస్లో అయితే మన కాయలు అనేది పండిపోతాయి. ఈ విధంగా ఇది 3వ రోజు పండేసేసి ఈ విధంగా అయితే కలర్ వచ్చినాయి. ఇంకొంచెం కలర్ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య రీసెంట్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేయట్లేదు కొన్ని కారణాలను బట్టి. ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.